హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజైతే నాకు సెకండ్ విజిట్ ఉందన్నమాట. ఐ సర్జరీ తర్వాత ఇది సెకండ్ విజిట్. సో నా ఫస్ట్ విజిట్ వచ్చేసి December 24th. ఆ రోజు డాక్టర్ థామస్ని కలిసి ఉండే. ఇప్పుడు వచ్చేసి సెకండ్ విజిట్ December 23rd వాజ్ మై సర్జరీ, ఐ సర్జరీ. సో హోప్ టు సీ డాక్టర్ డేవిడ్ చావ్ టుడే. సో హీఈస్ ద సర్జన్. ఆ రోజు సర్జరీ రోజు చూసిన తర్వాత నేను ఇప్పటి వరకు ఆయన్ని చూడలేదు. హీస్ సచ్ ఏ బిజీ పర్సన్. యా, సో ఇది వచ్చేసి నాకు విట్రాక్టమీ రెంటల్స్ అని చెప్పేసి నేను ఒక చైర్ అండ్ బెడ్ అటాచ్మెంట్ తీసుకున్నా కదా. సో దానికోసం నాకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఆ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. వాళ్ళు ఒక ఫామ్ ఇస్తే ఇన్సూరెన్స్ మనకి మనీ పే బ్యాక్ చేస్తుంది అనమాట. యా, ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ డాక్టర్ టుడే. డాక్టర్ని చూసే ముందు మనకు కొన్ని టెస్ట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి నా ఏమన్నా మెడికేషన్స్ చేంజ్ చేసావా, ఇంజెక్షన్స్ కానీ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కానీ అని ముందుగానే అన్నీ నోట్ చేసుకుంటున్నారు టు ఫైల్ దెమ్. సో యా, దట్ వాజ్ ద సెకండ్ విజిట్. ఇప్పుడు వచ్చేసి నాకు సర్జరీ అయ్యి 2 weeks అవుతుంది. ఫస్ట్ సర్జరీ అయిపోయిన నెక్స్ట్ డేనే విజిట్ ఉండే, ఫస్ట్ విజిట్. ఆ తర్వాత విజిట్ ఏం లేదు. 1 week తర్వాత నేనే వెళ్ళాను హాస్పిటల్కి. కొంచెం కన్ను నొప్పి వస్తుంది అని చెప్పి. బట్ బేసిక్గా అది నొప్పి కాదు, ప్రెషర్. దట్ ఈస్ రియల్లీ సో కన్ఫ్యూజింగ్. అది మనకి ప్రెషరా లేకపోతే నొప్పా అనేది మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఐ కెన్ సే యూ విల్ ఫీల్ డిస్కంఫర్ట్ రాదర్ దాన్ పెయిన్. యా, సో that was my second visit with the doctor. ఈ రోజు I did not had chance to speak with Dr. Thomas or Dr. David Chow. డేవిడ్ చావ్ వాళ్ళ అసిస్టెంట్ ఉండే, ఒక లేడీ ఉండే, ఆవిడతో మాట్లాడాను. అండ్ సో యా, సో షీ టోల్డ్ మీ లైక్ షీ కెనాట్ సీ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ ద గ్యాస్ బబుల్. బేసిక్గా మనకి ఏంటంటే ఇప్పుడు కన్ను ఇలా ఉంది అంటే వెనకాల C షేప్లో ఉన్నది రెటీనా, ముందు ప్యూపుల్ ఉంటుంది, బ్లాక్ ఐబాల్. ఈ రెండింటికి మధ్యలో మనకి ఇక్కడ విట్రియస్ జెల్ ఉంటుంది అనమాట. సో విట్రియస్ జెల్ అంటే అది క్లియర్ క్లిస్టర్ జెల్. సో అది క్లియర్ క్లిస్టర్ జెల్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రంట్ ఉన్న ఇమేజ్ క్యాప్చర్ చేయగలుగుతుంది అండ్ ఇట్ కెన్ సెండ్ ఇట్ బ్యాక్ టు ది బ్రెయిన్ అనమాట. సో ఆ క్లియర్ క్లిస్టర్ జెల్లో నాకు మొత్తం బ్లడ్ ఫిల్ అయ్యింది. ఎందుకు అని అంటే ఆబ్వియస్గా నాకు నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయి కాబట్టి, బికాస్ ఆఫ్ ద డయాబెటీస్. సో అది నర్వ్ డ్యామేజ్ అయ్యి ఇట్ ఈస్ లీకింగ్ అ బ్లడ్. సో ఆ బ్లడ్ అంతా విట్రియస్ జెల్లో 80% మొత్తం ఆక్యుపై చేసేసింది కాబట్టి నాకు 20% విజన్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేదు, దే హ్యావ్ టు రిమూవ్ ద జెల్ కంప్లీట్లీ. అంతకుముందు ఏంటంటే లేజర్ చేసి దే విల్ బ్రేక్ డౌన్ ఇంటూ పీసెస్, అప్పుడు బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే అంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఉంది కాబట్టి వాళ్ళు సర్జరీ చేసి ఆ మొత్తం ఫ్లూయిడ్ని తీసేశారు, విట్రియస్ జెల్ని. లక్కీగా ఆ విట్రియస్ జెల్ బాడీలో మనకి మళ్ళీ ఫామ్ అవుతుంది అనమాట. సో యా, ప్రస్తుతానికి అది తీసేసి ఆ ప్లేస్లో మనకి గ్యాస్ బబుల్ని పెట్టారు. సో గ్యాస్ బబుల్ని పెట్టారు కాబట్టి ఏంటంటే అది లిటరలీ ఇట్ ఫ్లోట్స్ అనమాట, ఇట్ ఫ్లోట్స్. సో అది మనకి ఎలా అంటే ఒక గ్యాస్ మీరు ఏదన్నా ఒక బౌల్లో వేస్తే కిందంతా ఎంటీ ఉంటుంది, గ్యాస్ పైకి వచ్చి ఫ్లోట్ అవుతూ ఉంటుంది, రైట్? లైక్ ఐ డోంట్ నో రియల్లీ గ్యాసెస్ నేమ్స్. సో సమ్ ఆఫ్ ద గ్యాసెస్ ఇట్ విల్ ఫ్లోట్ అప్ కదా. సో అట్లని గ్యాస్ కూడా మనకి ఫ్లోట్ అప్ అవుతూ ఉంటుంది అనమాట. దట్స్ ద రీజన్ వాళ్ళు రెటీనా డిటాచ్మెంట్ కూడా ఉండే. లైట్, ఇట్స్ నాట్ ఎ రెటీనా టేర్, ఇట్స్ ఎ రెటీనా డిటాచ్మెంట్. అందుకనే దే ఆస్క్ యూ టు పుట్ యువర్ హెడ్ ఇన్ అ సర్టెన్ పొజిషన్ బికాస్ ద గ్యాస్ బబుల్ విల్ ఫ్లోట్. అండ్ సో ఇప్పుడు వచ్చేసి నాకు ఈ కన్ను మూసి ఈ కన్ను తెరిస్తే ఒక వైట్ లైట్, బ్రైట్ వైట్ లైట్ కంటి మీద కొడుతుంది అండ్ ఒక బ్లాక్ లైన్ హాఫ్కి వచ్చింది. ఐ కెన్ సీ దట్ మై హ్యాండ్ ఈజ్ వేవింగ్. I cannot say how many fingers am I holding, 2, 3, 4. I cannot say that. ఓన్లీ ఏంటంటే హ్యాండ్ ఏదో ఇట్లా వేవ్ అవుతుందని మాత్రమే కనిపిస్తుంది. దట్స్ ద ప్రెసెంట్ పొజిషన్ ఆఫ్ మై ఐ. సో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను అంటే కూడా అది ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మై లెఫ్ట్ ఐ. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్. ఇప్పుడు నేను ఇట్లా 2 కళ్ళు ఓపెన్ చేశానంటే గనక
నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. కొంచెం ఇదంతా బ్రైట్గా కనిపిస్తుంది, ఇటు నార్మల్గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ డిస్టర్బింగ్ లిటిల్ బిట్. సో అందుకని నేను ఐ వాంట్ కీప్ మై ఐ క్లోజ్. ఇప్పుడు నాకు కొంచెం బెటర్ వ్యూ ఉంది. అందుకనే I'm like closing my eye all the time. Yeah, let's hope for the best. So please subscribe for my channel for more updates. Thank you.